బ్రేకింగ్ న్యూస్ ప్రపంచ ఆర్థిక సదస్సు నేటి నుంచి దావోస్లో ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు వెళ్లారు. అయితే వీరంతా కూడా అక్కడ కలుసుకుని తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించుకున్నారు. కాగా 3 రోజుల పాటు సిబిఎన్ బృందం, 4 రోజుల పాటు రేవంత్ బృందం ఈ సమావేశాల్లో పాల్గొనబోతుంది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై ఇరు రాష్ట్రాల సీఎంలు దృష్టి పెట్టారు. చంద్రబాబు బృందానికి యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తున్నాము తెలుగు రాష్ట్రాల సీఎంలు అబ్రాడ్ లో పర్యటిస్తూ ఉన్నారు. సో ఏంటి, ఎలా జరుగుతుంది పర్యటన? ఈ పర్యటన వల్ల ఏమేం లాభాలు రాబోతూ ఉన్నాయి? ఏం జరుగుతుంది పర్యటనలో? మొత్తం మీద చూసుకుంటే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జూరిచ్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే మంత్రులు లోకేష్, భరత్, అధికారుల బృందం ఘనంగా స్వాగతం పలికింది. కొద్దిసేపు క్రితమే ఆయన చంద్రబాబు సభ్యులు జూరిచ్ చేరుకోవడం జరిగింది. విమానాశ్రయంలో చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు నుంచి పలు సంఘాలకు సంబంధించిన అధికారులతో, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన నేతలతో కూడా వరుసగా సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు సంబంధించి కూడా బ్రాండ్ ఏపీ నినాదంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను దావోస్ సదస్సులో చంద్రబాబు బృందం పెట్టుబడుల ద్వారా వివరించబోతోంది. 2014 నుంచి 19 వరకు జాతీయ స్థాయిలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఈజీ ఆఫ్ డూయింగ్ కింద కూడా ఎక్కువ పెట్టుబడులను సాధించడంలో గత ప్రభుత్వం అంటే 14-19 ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. అలాగే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని మరింతగా పదును పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో మరొక పాలసీని ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి చేయాలని చెప్పి భావించింది. దీనిలో భాగంగానే గత పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించింది. వారితో సంప్రదింపులు జరుపుతూ 21 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సహకారాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పుడు పారిశ్రామికవేత్తకే మంత్రులు వెళ్లాలని చెప్పి కూడా, అలాగే ప్రభుత్వ ప్రతినిధులు వెళ్లాలని చెప్పి కూడా చంద్రబాబు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం హాజరై పెట్టుబడులు పెట్టేందుకు వారందరికీ సంబంధించి కూడా కీలకంగా చేయబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు తన పెట్టుబడులకు సంబంధించిన పర్యటన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా ఆయన బిజీగా గడపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కాంగ్రెస్ సెంటర్ లో, దావోస్ లోని కాంగ్రెస్ సెంటర్ లో పెట్టుబడిదారులతో ముఖ్యమంత్రి మొదట సమావేశం అవుతారు. ఆ సమావేశం అయిన తర్వాత హైడ్రోజన్ ఉత్పత్తులకు సంబంధించి కూడా ఆయన ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత కాన్ఫెడరల్ ఆఫ్ ఇండస్ట్రీ CCI లో ఆయన సదస్సులో పాల్గొని వారికి సంబంధించిన అభిప్రాయాలను, అలాగే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి కావాల్సిన అవకాశాలను, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వసతులను ముఖ్యంగా వారందరికీ కూడా వివరించబోతున్నారు. 2014 నుంచి 19 వరకు పెట్టుబడులు ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయో దానికి రెట్టింపు రీతిలో ఆంధ్రప్రదేశ్ 24-29 మధ్య తీసుకురావాలనేది టీడీపీ సర్కారు ఎన్డీఏ కూటమి భావిస్తా ఉంది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అలాగే జూరిచ్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల తరఫున మొదటిసారిగా అటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు ఇద్దరు కలిసి కూడా ఎయిర్పోర్ట్ లో ఇద్దరు చాలాసేపు కూడా సంభాషించుకున్నారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించి, రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా తెలుగు రాష్ట్రాలుగా కలిసి ఉండాలి. పెట్టుబడులు సాధించడంలో 2 రాష్ట్రాలు పోటీలు పడి ఎక్కువగా పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి ఇరువురు కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకి అదే స్థాయిలో పెట్టుబడులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. మౌనిషా, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్లో జరుగుతున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు తదితరులందరూ కూడా కలిసి పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటివరకు డీటెయిల్స్ చూద్దాం.